కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు ఆహ్వానం పలికింది. ఈ 3 బ్యారేజీల డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఈ ఆహ్వానం ఇచ్చింది. దీంతో గతంలో ఎన్డీఎస్ఏ కమిటీ దర్యాప్తు ఆధారంగా రిహాబిలిటేషన్, రిపోర్టేషన్ డిజైన్లు రూపొందించాల్సి ఉంటుంది. అలాగే ఈ కొత్త డిజైన్ల కోసం ఈ నెల 15 వరకు తెలంగాణ ప్రభుత్వం కంపెనీలకు గడువిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు ఆహ్వానం పలికింది. ఈ 3 బ్యారేజీల డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఈ ఆహ్వానం ఇచ్చింది. దీంతో గతంలో ఎన్డీఎస్ఏ కమిటీ దర్యాప్తు ఆధారంగా రీహాబిలిటేషన్, రిపోర్టేషన్ డిజైన్లు రూపొందించాల్సి ఉంటుంది. అలాగే ఈ కొత్త డిజైన్ల కోసం ఈ నెల 15 వరకు తెలంగాణ ప్రభుత్వం కంపెనీలకు గడువిచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యారేజీలు 3 బ్యారేజీలు అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా 3 బ్యారేజీలు కూడా 2023 అక్టోబర్లో కొన్ని బ్యారేజీలు కుంగిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అప్పటికే ఏదైతే కుంగిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఎన్డీఎస్ఏ నివేదిక, ప్రాథమిక నివేదిక ఎన్నికల ముందు ఇచ్చింది. ఆ తర్వాత ఎన్డీఎస్ఏ పూర్తి స్థాయి నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఆ తర్వాత విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందివ్వడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే తన రిపోర్ట్ ను సమర్పించడం జరిగింది. అది ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో చర్చించి దాన్ని సిబిఐకి రిఫర్ చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ఇరిగేషన్ శాఖ దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి 3 బ్యారేజీలు అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా వీటిని రిపేర్ చేసేందుకు అంతర్జాతీయ స్థాయి కంపెనీల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నామని చెప్పేసి కూడా ఆ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఆ 3 బ్యారేజీలను రిపేర్ చేసిన తర్వాతనే వినియోగంలోకి కాళేశ్వరం ప్రాజెక్టు వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి గత నెల 19వ తేదీనే ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బజా దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అధికారులతో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో దీనికి సంబంధించి ఆ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా గతంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో దీన్ని మరింత స్పీడప్ చేయాలని చెప్పి మంత్రి సూచనల మేరకు ఇరిగేషన్ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే వివిధ కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ నుంచి సీల్డ్ కవర్ లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సీల్డ్ కవర్ లో ప్రభుత్వానికి ఈ బిడ్లను దాఖలు చేయాలని చెప్పి కూడా ఈ నోటిఫికేషన్ లో వెలువరించడం జరిగింది. ఈ నెల 15వ తేదీ వరకు కూడా కంపెనీలకు సమయం ఇవ్వడం జరిగింది. దీన్ని రిపేర్ చేసేందుకు కంపెనీలు వివిధ ఏజెన్సీలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా సమయం కూడా కేటాయించడం జరిగింది. అక్టోబర్ 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు వివిధ కంపెనీలు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నోటిఫికేషన్ లో వెలువరించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కాళేశ్వరం కు సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఇటు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం రెఫర్ చేయడం జరిగింది. సిబిఐ కూడా దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేయడం జరిగింది. త్వరలోనే అప్పటి ప్రభుత్వ పెద్దలను సిబిఐ విచారించబోతుందని చెప్పి కూడా ఇటు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వస్తా ఉన్నాయి. ఒకవైపు ఇది కేసు సిబిఐలో నడుస్తా ఉంది, మరొక వైపు ఇప్పటికే ఇటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు, ఎన్డీఎస్ఏ రిపోర్టు, విజిలెన్స్ కమిటీ నివేదిక వీటన్ని నివేదికలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఏవైతే కొన్ని కీలకమైనటువంటి టెస్టులు, పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వానాకాలానికి ముందు, వానాకాలానికి తర్వాత ఈ 3 బ్యారేజీల్లో సాయిల్ టెస్ట్ కానివచ్చు, ఇతర టెస్టులు కానివచ్చు కొన్ని చేసేటివి ఉంటాయని చెప్పేసి కూడా ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి వర్షాకాలానికి ముందుకు సంబంధించినటువంటి టెస్టులు పూర్తయ్యాయి. వర్షాకాలం తర్వాత చేసే ఏవైతే కొన్ని పరీక్షలు ఉంటాయో డ్యామ్ కు సంబంధించి, సాయిల్ కు సంబంధించి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి, సో దానికి సంబంధించి వర్షాకాలం తర్వాత చేసే టెస్టులకు సంబంధించి వర్షాలు, వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవి పూర్తి కాలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. డిసెంబర్, జనవరి కల్లా కూడా అవి పూర్తి చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు రూపొందించుకున్నారు. దీనికి సంబంధించి ఒకవైపు అవి చేస్తూనే ఒకవైపు ఇటు కంపెనీల నుంచి
రిపేర్లకు సంబంధించి ఏవైతే ఆహ్వానాలు టెండర్ కోసం అయితే ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి కాళేశ్వరంకు సంబంధించి రిపేర్ చేయడం ద్వారా సో దాన్ని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పేసి కూడా ఈ నోటిఫికేషన్ చూస్తే అర్థమవుతా ఉంది. శాలిని, రాజు, మరి ఈ 3 బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏ కంపెనీలు ముందుకొచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే గతంలో ఎన్డీఎస్సీ నివేదికను మనం చూసినట్టయితే అందులో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏదైతే ఆ డిజైన్లలో లోపాలు ఉన్నాయి, అదేవిధంగా హైడ్రో మెకానికల్ కు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయి, నిర్మాణం సమయంలో దానికి ఏవైతే చాలా వరకు కూడా ఆ రూల్స్ పాటించలేదని చెప్పేసి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి నివేదికలు బయటికి వచ్చాయి. కాబట్టి దీనికి సంబంధించి అందులో జరిగినటువంటి ఏవైతే ప్రస్తుతం ఏదైతే పిల్లర్లు కుంగినటువంటి పరిస్థితి ఉందో సో వాటిని రిపేర్ ఏ విధంగా చేయాల్సి ఉంటుందో అనేది ఇక్కడ కీలకంగా మారింది. దానికి సంబంధించి రిహాబిలిటేషన్ రిస్టోరైజేషన్ పేరుతోటి కంపెనీలను బిల్లను ఏదైతే దీనికి అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించడం ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే కంపెనీస్ ఇప్పటికే అంటే ఏ కంపెనీస్ ముందుకు రాబోతా ఉన్నాయి, గతంలో నిర్మాణ సంస్థలే గతంలో చేసినటువంటి సంస్థలే రాబోతా ఉన్నాయా, లేదంటే కొత్త సంస్థలు నిర్మాణ సంస్థలు సో వీటికి అప్లై చేసుకోబోతా ఉన్నాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సీల్డ్ కవర్లో అప్లై చేసుకుంటారు కాబట్టి సో అవన్నీ కూడా 15వ తేదీ తర్వాత ఏ కంపెనీస్ అప్లై చేసుకున్నాయి, అదేవిధంగా ఎవరికి దీని టెండర్ దక్కిందని చెప్పి కూడా తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. ప్రధానంగానైతే దీనికి సంబంధించి రిపేర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే సో పెద్ద ఎత్తున రిపేర్లు అవసరం ఉంటుందని చెప్పేసి కూడా గతం నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు నివేదికను కూడా ఈ నివేదికలన్నీ కూడా ఇటు ఎన్డీఎస్సీ నివేదిక, విజిలెన్స్ నివేదిక, ఇటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కూడా అవే సూచిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి విజిలెన్స్ నివేదిక అయితే అధికారులపై ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే సిఫారసులు చేసిన నేపథ్యంలో పెద్ద మొత్తంలోనే పెద్ద ఎత్తున రిపేర్లు చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆ నివేదికలను చూస్తే అర్థమవుతా ఉంది. కాబట్టి సో ఏ మేరకు నష్టం జరిగింది, ఎంత మేర రిపేర్ చేయాల్సి వస్తుంది అనేది సో కంపెనీస్ ఇప్పటికే దీనికి సంబంధించి ఒక అంచనా వేసుకుని అప్లై చేసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లో జారీ చేయడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఒకవైపు ఇటు సిబిఐలో ఇటు కేసు కొనసాగుతా ఉంది, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం తరచూ కూడా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉంది కాళేశ్వరం విషయంలో. సో దీనికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పెద్ద నిర్ణయమే తీసుకుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి 3 బ్యారేజీలను రిపేర్ చేసేందుకు కంపెనీల నుంచి ఏదైతే ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది, కంపెనీస్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రాజు, మరి ఈ కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై అటు బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందంటే ఏమంటున్నారు వాళ్ళు? దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు గతం నుంచే చెప్తా ఉన్నారు. 2023 అక్టోబర్లో ఏదైతే ఈ కాళేశ్వరంలో ఉన్నటువంటి కొన్ని పియర్స్ కుంగిపోయాయో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. కేసీఆర్ హయాంలో కట్టినటువంటి కాళేశ్వరం ఆదరబాదరగా కట్టారు. కేవలం 3 సంవత్సరాల్లోనే కాళేశ్వరం పూర్తి చేశారు, కాళేశ్వరం కట్టారు, వారి హయాంలోనే కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున అప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పి కూడా సో చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ గతంలోనే బీఆర్ఎస్ నేతలు చెప్పడం జరిగింది, 1-2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం మొత్తం కుంగిపోయినట్టు కాదు అని చెప్పి కూడా గతంలోనే బీఆర్ఎస్ నేతలు ఏదైతే చెప్పడం జరిగిందో సో ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ నేతలు కూడా అదే తెర మీదకి తీసుకువస్తా ఉన్నారు. ఈ రిపేర్లు ఏవైతే ఉన్నాయో గతంలోనే రిపేర్లు చేసి ఉంటే చిన్న రిపేర్లతోటే అయిపోయేది. ఇప్పుడు ఇన్ని రోజుల పాటు దీన్ని పెండింగ్ లో ఉంచడం వల్ల ఈ వరద ఉధృతికి తట్టుకొని కాళేశ్వరం బ్యారేజీలు అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా నిలబడ్డాయి. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఇప్పుడు చేసే రిపేర్లు ఏవైతే ఉన్నాయో సో అవి ఇదివరకే 2023 ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేయాల్సి ఉండేదని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి సో చెప్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. సో ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ బ్యారేజీలను రిపేర్లు చేయాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. సో చూడాలి మరి ఏ కంపెనీస్ ముందుకు రాబోతా ఉన్నాయి. నిర్మాణ సంస్థలో ఏవైతే ఆ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి కంపెనీస్ వస్తాయా, అంటే ఇతర కొత్త కంపెనీస్ వస్తాయా అని చెప్పేసి తేలాల్సి ఉంటుంది. మరొక వైపు అంతర్జాతీయ స్థాయి సంస్థలు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ లో వెలువరించడం జరిగింది. దీనికి సంబంధించి ఏ కంపెనీస్ వస్తాయని చెప్పేసి ఒకవైపు చూడాల్సి ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒకటే చెప్తా ఉంది, గతంలోనే మేము రిపేర్లు చేయాలని చెప్పి
సూచించాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రిపేర్లు చేస్తామని చెప్పేసి కూడా సో బీఆర్ఎస్ పార్టీ తన వర్షన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.